భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముస్టిబండ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో టాటా ఎస్ వ్యాన్ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఇద్దరు కాళ్ళు చేతులు విరిగిపోయాయి. అశ్వారావుపేట నుండి సత్తుపల్లి వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సుని ముస్టిబండ అంతర్గత రోడ్డు నుంచి ఒక్కసారే జాతీయ రహదారిపైకి వచ్చిన టాటా ఎస్ వ్యాన్ బస్సును బలంగా ఢీకొట్టి ఎగిరి కరెంటు పోల్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఎస్ నుజ్జునుజ్జు అవగా బస్సు పాక్షికంగా దెబ్బతింది. కరెంటు స్తంభం విరిగి పడడంతో వైర్ కింద పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వ్యాన్లో ఉన్న ఇద్దరికీ కాళ్ళు చేతులు విరిగిపోగా క్షతగాతులను హాస్పిటల్కి తరలించారు. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి రాకపోవడంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. టాటా ఎస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. చాలు నేను